ప్రభుత్వ హయాంలో చాలా చిత్ర విచిత్రాలే జరిగినాయి అంటే ఇప్పుడు చెప్పుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది. సీఎంఓలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో కంప్లీట్గా ఎగ్ పఫ్స్ తినేశారంట భారీగా. అది కూడా ఈ 5 ఏళ్లకు సంబంధించి 3.5 కోట్లకు పైగా కేవలం ఎగ్ పఫ్స్ కోసమే ఖర్చు పెట్టారు. ఆ లెక్క చూసుకుంటే దాదాపుగా ఒక్క రోజుకి సీఎం క్యాంప్ ఆఫీసులో 993 ఎగ్ పఫ్స్ తినేశారంట. అంటే ఓన్లీ తిండికి ఖర్చు పెట్టిన ఖర్చు. అది ఒక జర్నలిస్ట్ ఎక్స్ వేదికగా ట్విట్టర్లో పెట్టారు. దాని మీద తెలుగుదేశం పార్టీ రచ్చరచ్చ చేస్తోంది. వైసీపీ గత హయాంలో ఇలా ఎగ్ పఫ్స్ తినేశారు, దీనికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు, 5 ఏళ్లలో దాదాపు 72 లక్షలు ఖర్చు పెట్టారు సంవత్సరానికి ఓన్లీ ఎగ్ పఫ్స్ కోసమని. ఇది ఎంతవరకు అంటే నిజాలు ఒకటి, అదే నేపథ్యంలో ఎగ్ పఫ్ వివాదం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ దాని మీద పేరు నాని స్పందించారు, రకరకాల ఆరోపణలు చేశారు. దాని మీద లెక్కలుంటే బయట పెట్టండి అని కూడా చెప్పారు. ఏంటి అసలు ఈ ఎగ్ పఫ్ వివాదం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కోడిగుడ్డు కోసం అంటే ఎగ్ పఫ్ అంటే కోడిగుడ్డు మీకు ఐడియా ఉండదు, అది ఎగ్ పఫ్ ఎలా ఉంటుంది కూడా మీకు తెలియదు. దాని మీద అంటే ఒక ఏమంటారు దాన్ని బేకరీ ఫుడ్ నిజంగా అన్నీ ఒక రోజుకి ఆ లెక్క చూసుకుంటే రోజుకి 993 ఎగ్ పఫ్ తిని దాదాపు 3.6 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే నిజంగా అది కావాలని రేట్ చేస్తున్న పాయింట్. అది కూడా ఒక జర్నలిస్ట్ పెట్టడం ఏంటి? అది కూడా ఒక ఎక్స్ వేదికగా ఆయన ఎవరు పెట్టుకుంది ఆయన ఆలోచించుకోనియండి. ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు మీ గురించి ఒక విమర్శ చేయాలనుకోండి, ఎలా పెట్టచ్చు అంటే రోజుకి మీరు 2 పూట్ల భోజనం చేస్తారు కదా, ఓ 1/4 కిలో బియ్యం తింటారా మధ్యాహ్నం పూట, సాయంత్రం 1/4 కిలో, 1/2 కిలో, నెలకు వచ్చేటప్పటికి 60 కిలోలు, ఇది 30 అంటే 1/2 కిలో అంటే 32 36 15 కిలోలు, ఏడాదికి వచ్చేటప్పటికి 450 కిలోలు తిన్నారు. ఇది 15 × 12 కదే, ఒక ఇన్ని కిలోలు తిన్నారు. ఇట్లా దారుణంగా ఉంటది. బేసిక్ గా ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తాడు, ఏం చేస్తాం మనం? గెస్ట్ వచ్చినప్పుడు అంటామా? కూల్ డ్రింక్ ఇవ్వడం, స్నాక్స్ ఇవ్వడం. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అంటే అర్థం ఏంటి? గెస్ట్లు వస్తూనే ఉంటారు. ఎందుకు వెళ్ళి వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు ఉంటారు. వచ్చిన వాళ్ళకల్లా ఒక కూల్ డ్రింక్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు తెలిసి భవిష్యత్తులో సెక్రటేరియట్లో ఇదే సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్లో ఇంత స్వీట్లు తిన్నారు, ఇంత కూల్ డ్రింక్ తిన్నారు, ఇంత తాగారు, ఇన్ని టీలు తాగారు అని కూడా రాస్తారు. ఇదేంటంటే ఒక రొటీన్ ప్రొసీజర్. నేను ఇదివరకు జెమినీలో పనిచేసినప్పుడు మీకు తెలుసు, రోజుకి ఒక 10-15 మంది గెస్ట్లు వచ్చేవాళ్ళు, అంటే మాట్లాడడానికి. అది మన స్టాఫ్ వస్తుంటారు. వచ్చినప్పుడు ఏం చేద్దాం, టీ తెప్పిస్తాను నేను. అక్కడే టీ ఉంటది కదా, టీ ఇది ఉండేది, మిషన్ ఉండేది. అది కానప్పుడు బయట నుంచి కూడా తెప్పించేవాడు. నాకు ఇది తాగి బోరు కొట్టి బయట నుంచి కూడా నేను అది లెక్కేసుకుంటే రోజుకి ఒక 10 టీలన్నా నాకు ఖర్చు అయ్యేది. అదే అందరికి అయిపోయింది, మీరు తాగేసింది అది. ఇప్పుడు నేను అది లెక్క అయితే నా జేబులో పెట్టుకున్నాను కాబట్టి బానే ఉంది. అదే కంపెనీకి లెక్క రాస్తే ఏది 300 టీలా అంటారుగా, అంతే బేసిక్ గా నెలకు 300. ఇప్పుడు అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు క్యాంప్ ఆఫీస్ లో? ఆమె పేరేంటి, అనిత గారు చెప్పారు. ఎంతమంది? 950 మంది సెక్యూరిటీ ఉన్నారన్నారు. నిజంగా అంత లేరు, 180 అనేది తెలుసు. బయట కానిస్టేబుల్, హోంగార్డులు వాళ్ళని కూడా కలిపేసి లెక్కేశారు. పోనీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అనుకుందాం ఆమె చెప్పినట్టు. తలకు ఒకటి ఇస్తే అయిపోద్ది కదా రోజుకి. అయిపోయింది, ఇంకా చెప్పిన లెక్క సరిపో. తలకి ఆవిడ చెప్పిందే సరిపోయింది. ఇక్కడ మ్యాచ్ 980 మందిని ఇచ్చామంది, 970 ఉన్నాయి పఫ్లు. అంటే ఇంకా జేబులోంచి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి, అంతే కదా. ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు. రోజు స్నాక్స్ అనేది కామన్ కదా. సీఎంఓ అంటే పొద్దున్న నుండి రాత్రి దాకా పనిచేస్తారు. స్నాక్స్ వాళ్ళు తీసుకుంటారు, వచ్చిన వాళ్ళకి పెట్టాలి. అది ఎగ్ పఫ్ ఏంటి నాకు తెలిసి స్వీటు. ఇప్పుడు ఎదవరకు మా డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. ఇప్పుడు అదే నేను అనేది, ఒక్కో రోజు ఒకటి. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అసలు విషయాల నుంచి డైవర్ట్ అవ్వడానికి జరిగే గేమ్. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇంకోటి ఏదో పెట్టారు నిన్న, సో జీవో ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఈ ఫర్నిచర్ కొన్నారు, సో జీవో ద్వారా సో మంత్రి ఆఫీసులో ఫర్నిచర్ కొన్నారు. ఇప్పుడు ఏమన్నా నేల మీద పడుకుంటున్నారా ఏంది ఒక్కొక్కడు? లేదా అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు మంత్రులందరికీ జీవోల ద్వారా
అవన్నీ కొనిపెట్టలేదా? ఇప్పుడు కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ గొడవ ఎందుకు వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ గొడవ ఎందుకు వచ్చింది? కామన్ వచ్చిన ఇవన్నీ అడ్మినిస్ట్రీరియల్ ఎక్స్పెండిచర్ అంటారు. అడ్మినిస్ట్రియల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎ రొటీన్ యాక్టివిటీ. మేబీ దీనికి ఒక కారణం ఉంది. వీళ్ళు అప్పట్లో నేనైతే లోకేష్నే సమర్థించా. అప్పుడు అతని ఇది ఎయిర్పోర్ట్లో ఫ్యూజన్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర 2 లక్షలకు బిల్లు చేశాడు లోకేష్ అని చెప్పి రచ్చ చేశారు వీళ్ళు. ఏం తింటావు అది ఇదని అప్పుడు ట్రోల్స్ చేశారు. లోకేష్ తిండిపోతు అది ఇదని చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు లోకేష్ ని, పప్పు అని అదని ఇదని ఇవన్నీ. కాబట్టి వీళ్ళు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అంతే. ఇక్కడ వేర్ దేర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్, అంతకు మించి వేరే ఏం లేదు. అప్పుడు ఆ రోజున కూడా నేను చెప్పా, లోకేష్ తిన్నాడం లేదు. ఆయన వైజాగ్ టూర్ సందర్భంగా మీటింగ్ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తో పాటు ఆయన ఎయిర్పోర్ట్ కి రావడం, ఈ మొత్తానికి కలిపైన ఖర్చు బిల్లు ఇంత 2 లక్షల రూపాయలు. మంత్రి హోదాలో 2 లక్షల రూపాయలు ఖర్చు అనేది నథింగ్ అసలు. అది సహజంగా జరిగే దానిని వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి వీళ్ళని కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు గుచ్చేలా మాట్లాడి వీళ్ళు సంతృప్తి పడ్డారు. ఇప్పుడు వీళ్ళకి గుచ్చుతుంటే వీళ్ళకి నొప్పి తెలుస్తుంది, అంతకు మించి ఏం లేదు. అంటే మరి ప్రతి విషయాన్ని బోతొంతలు ఓకే, లోకేష్ తిండి గురించి మాట్లాడారు. ఇంతకుముందు ఎక్కువ ఏంటంటే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు, విమానాలకి ఎంత ఖర్చు పెట్టారు, ఈ లెక్కలు వచ్చేవి ఇంతకుముందు. ఇప్పుడు ఎగ్ పఫ్ తిన్నారని, రేపొద్దున ఎన్ని మంచినీళ్ళు, అప్పుడు వాటర్ బాటిల్ గురించి కూడా ఒక వివాదం అయింది మీకు గుర్తుంటే. ఈ వాటర్ ఈ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసా, ఎంత ఖర్చు, అది నిజమో కాదో తెలియదు అయింది. ఇప్పుడు అందుకని వీళ్ళు లెక్క అప్పు చెప్తున్నారా, లేదంటే నిజంగా దీనికి ఏమైనా ఒక లెక్క ఉంటుందా, ఎంత ఖర్చు పెట్టాలి తిండికి ఒక సెక్రటరియట్లో రోజుకి, లేదంటే ఇన్ని ఎగ్ పఫ్లు తినాలి, ఇన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి అని ఉంటుంది? ముఖ్యమంత్రి కార్యాలయానికి మంత్రుల కార్యాలయాలకి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఎంత అయితే అంత. ఈవెన్ టిఫిన్లు తెప్పించుకోవడమా, భోజనాలు తెప్పించుకోవడమా, సూపరింటెండెంట్ కన్సర్న్ సూపరింటెండెంట్ ఉంటారు, వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చేస్తారు, దాని ప్రకారం జరిగిపోతుంది. అయితే మరీ విపరీతంగా చేస్తే తప్పు పడతారు. ఇప్పుడు ఇది మరీ విపరీతం కాదు, నాకు తెలిసి 900-1000 అంటే నథింగ్. ఇప్పుడు స్టాఫే కాదు, వచ్చే జనాలు క్యాంప్ ఆఫీస్ అంటే గెస్ట్లు ఉంటారు, స్టాఫ్ తో కూడా లెక్కేసుకోవాలి. పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసేవాడు ఒకటి తినకుండా ఉంటాడు, మొత్తం జరగదు. దాంట్లో కుంభకోణం చేయడం ఏముంది పఫ్లు ఆఫ్టర్ ఆల్ దీంట్లో. అది ఒక సహజ సిద్ధమైంది. ఇప్పుడు ఏంటంటే అసలు టాపిక్స్ నుంచి డైవర్ట్ అయిపోవాలి. ప్రభుత్వ పాలన, ఇసుక పాలసీ విఫలమైంది, అట్లాగే సూపర్ 6 అసలు చేయట్లేదు, వాలంటీర్ల వ్యవస్థ అట్లాగే అయిపోయింది. ఏదైతే ఇప్పుడు అనుకున్నటువంటి రూట్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఈయన కూడా పాయింట్ రేజ్ చేశారు కదా, పేరు దీని మీద మాట్లాడుతూ, టమాటా రైతుల్ని మీరు దత్తత తీసుకుంటా అన్నారు నారా లోకేష్, అవి తీసుకోకుండా అవన్నీ పక్కకి పెట్టడానికి గుడ్ అని అదని అంటున్నారు. అదే ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఒకటే ఏంటంటే పాలన పరంగా బోలెడన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి హైలైట్ కాకుండా ఉండాలంటే అవతలోడు దొంగ, ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు జనాలు దీని గురించి ఏమైనా చర్చించుకుంటున్నారా? సోషల్ మీడియాలో చర్చించుకునేవాడు ఎవడు ఓటేయడండి. సోషల్ మీడియాలో దోలసేతులు, అది ఎవడి పార్టీ వాడికి గొల ఉంటుంది, దాన్ని చూసేసి ఇన్స్పైర్ అయిపోయి ఓట్లు వేసేది ఉండదు, ఓట్లు తీసేదే ఉండదు. ఎవడు గొలానంద లహరి వాడిదే. బేసిక్ సామాన్యుడు ఏం చర్చించుకుంటున్నాడు, సామాన్యుడి చర్చలో ఒకటి ఉంటుంది. ఒక వ్యాపారస్తుడు ఏం చర్చించుకుంటున్నాడు ఇవాళ. ఇదివరకటి రోజుల్లో ఆ జగన్ ఇచ్చే పథకం వచ్చిన రోజున, ఆ డబ్బులు వచ్చిన తర్వాత 2-3 రోజులు బట్టల కొట్లు కలకల్లాడి, ఎలక్ట్రికల్ షాపులు బాగా కలకల్లాడి, ఎలక్ట్రానిక్స్ షాప్స్, అట్లాగే బైకుల షోరూంలో ఇట్లాంటివి కలకల్లాడి. ఇప్పుడు కనబడట్లా. అట్లాగే ఓ అమ్మ ఒడి డబ్బులు వచ్చినటువంటి సందర్భంలో స్కూళ్ళ దగ్గరికి సందడి కానీ, ఇది ఒక సిస్టమ్ నడిచింది. ఇప్పుడు అవి నడుస్తున్నాయా? ఇప్పుడు అన్న క్యాంటీన్ సంబరం అంత అది కలకల్లాడింది, దాని గురించి చర్చ వచ్చింది కదా. అది ఆ తర్వాత మళ్ళీ ఏం చర్చిస్తారు? ఇప్పుడు ఈ 2 నెలల్లో చెప్పుకోవడానికి 1 నెలలో పెన్షన్ వచ్చింది, 2 నెలల్లో అన్న క్యాంటీన్ వచ్చింది, దట్స్ ఎనఫ్. ఇవి 2 కూడా సామాన్య ప్రజలతో సంబంధం లేనిది. అంటే అన్న క్యాంటీన్ సామాన్యులే, 300 మంది తినేది అక్కడ. దీంట్లో మనం మాట్లాడుకున్న దాన్ని ఒక ట్రోల్ చేశారు వీళ్ళు. ఎట్లాగా మనం చెప్తున్నప్పుడు 3,000, 30,000 అని మాట్లాడుకుంటాం. మనం ఏమనుకుంటాం, మెదడులో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎండింగ్ పార్ట్ ఇప్పుడు చెప్తా, ఈ లోపు దాన్ని కట్ చేసేసి తెలివి తక్కువ అనేటటువంటి టైప్లో ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. బేసిక్గా ఏంటంటే మనం దాంట్లో మనకు కావాల్సిన పార్టే కట్ చేసుకుని వాడుకునేటటువంటి స్వేచ్ఛను వినియోగించుకుంటాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏమవుతుంది, అన్న క్యాంటీన్
మనం ఏం చెప్పాం ఆ రోజున, ఒక్కొక్క క్యాంటీన్ చొప్పున 300 మంది, టోటల్గా కలిపితే 100 క్యాంటీన్లు కలిపితే 30,000 మంది. అదే సందర్భంలో మిగతాది కలిపితే 3 పూట్లది కలిపితే 1,00,000. మనం 1,00,000 చూడాలా 30,000 చూడాలా అన్నటువంటిది ఇక్కడ లెక్క. 35,000 ఇక్కడ వీళ్ళు పెడుతుంది. ఎందుకంటే ఇదివరకు 300 మందికి పెట్టేవాళ్ళు, ఇప్పుడు 350 మందికి పెడుతున్నారని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అట్లాగా లెక్కేసుకున్నప్పుడు అది అంతవరకే చర్చ ఉంటుంది. దాంతో ఇక మిగతాది ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే టాపిక్స్ ఇక్కడ ఇవన్నీ జనాలు మొత్తానికి సంబంధించినవి కాదు కదా. ఇప్పుడు లక్షల మందికి అప్పుడు పథకం, లక్షల మందిలో నుంచి ఇప్పుడు 1,00,000 కౌంట్ వేయడం కాదు కదా ప్రాక్టికల్గా. ఈ చర్చ నడుస్తున్నప్పుడు ఇవి డైవర్షన్కి ఇప్పుడు రోజు ఒకటో రెండో టాపిక్స్, ఒకటి సోషల్ మీడియా టాపిక్, ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియా టాపిక్, 2 అంశాలు కావాలి. ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ కావాలి, పాత దాని మీద మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎల్జీ పాలిమర్స్ విశాఖ, అప్పుడు ఏం రాశారు, ఎంత దారుణంగా రాశారు. ₹1,00,00,000 పరిహారం ఇచ్చింది ఆ రోజు గవర్నమెంట్. భారతదేశ చరిత్రలో తొలిసారి ఒక ఇన్సిడెంట్కి అంతంత ఇచ్చింది. ఇవాళ రాసింది రియల్ రిపోర్టింగ్ చేశారు, ఇట్లా జరిగింది అట్లా జరిగింది. ఆ రోజున దానికి విజయసాయిరెడ్డికి చుట్టం ఎవడో ఉన్నాడంటే వేలు విడిచిన మానవ గారి అబ్బాయి తమ్ముడి కొడుకు కూతురి బామ్మరిది అన్నట్టు తరహాలో రాసుకొచ్చేసి చివరికి అది ఎవరిది, కొరియా సంస్థ. కానీ ఎంత బద్నాం చేశారు అక్కడ. అంటే బద్నాం అనేది అది 5 ఏళ్లలో మనలోనే ఉండేటట్టు చేశారు. ఇప్పుడు అదే వాడు మొన్న వచ్చి కొరియా వాడు ఎల్జీ సంస్థోడు వచ్చి మేము వ్యాపారం నాకు సెజ్లో ఇవ్వండి, శ్రీ సిటీలో ఇవ్వండి, లేకపోతే ఇంకో చోట ఇవ్వండి అని అడుక్కున్నాడు. వ్యాపారం అయితే 5 ఏళ్ల నుండి మూసేయించారు కదా. ఇక్కడ అదే ఇవాళ ఫార్మా దానికి వస్తే ఏమైంది, బేసిక్ గా ఇక్కడ పాజిటివ్ గానే రాసుకొచ్చారు కదా, ప్రభుత్వం తొందరగా స్పందిస్తుందని. ఆ రోజున కూడా తొందరగా స్పందించి పట్టినే కదా జరిగింది. కానీ ఏ విధంగా జరిగినాయి, ఉద్యమాలు చేసేయడం ఇదంతా కూడా. అంటే ఇదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్ పాలిటిక్స్ చేయడం అనేది, అది మీడియా, గ్రౌండ్ లెవెల్, పైన 3 కలిపి చేయడం తెలుగుదేశానికి వచ్చు, వీళ్ళకి అది చేత కాదు. సింపుల్ లాజిక్. రైట్, చూద్దాం. మొత్తానికి ఎగ్ పఫ్ గురించి పెద్ద వివాదానికే తెర అయితే తీశారు. ఎందుకంటే జనాలు ఇటువంటి చిన్నయే చాలా సింపుల్ అని అనుకున్నా సరే 3 కోట్ల రూపాయలు 3.5 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్లు తినేశారంటారా. ఈ చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది. కాకపోతే జనరల్గా ఆఫీసుల్లో జరిగేవి ఇవి, అందుకే దీని మీద డిబేట్ పెట్టడం జరిగింది. చూద్దాం ముందు ఇంకెలాగా చిన్నవి ఎంత ఖర్చు పెట్టారని బయటకు తీస్తారో ఆ లెక్కల గురించి. తర్వాత వీళ్ళ హయాంలో కూడా ఎంత ఖర్చు పెట్టారో అవి కూడా బయట పెడితే బెటర్, అదే పేరునని కూడా అడిగిన సందర్భం.